మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నా భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. సామాన్యులకు ఇది ఊరటనిచ్చే విషయమే అయినా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మాత్రం నిలువునా మునిగిపోతున్నాయి. లీటర్ పెట్రోలుపై 18, డీజిల్పై 35 రూపాయల మేర నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారీగా ధరల పెంపు తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల నియంత్రణను ప్రభుత్వం దశాబ్దం క్రితమే ఎత్తివేసినప్పటికీ 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచలేదు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం వల్ల గత నెల ముడి చమురు బ్యారెల్ ధర $120లకు చేరుకుంది. దీంతో గత నెలలో చమురు సంస్థలు రోజుకు ఏకంగా 2400 కోట్ల మేర నష్టపోయాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఈ నష్టాలు రోజుకు 1600 కోట్లకు తగ్గాయి. అయితే సుంకం తగ్గింపు ప్రయోజనం సంస్థలు వినియోగదారులకు బదిలీ చేయకుండా తమ నష్టాలను పూడ్చుకునేందుకే వాడుకున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మక్వారీ గ్రూప్ విడుదల చేసిన ఇండియా ఫ్యూయల్ రిటైల్ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ ధరల ప్రకారం లీటరు పెట్రోలుపై 18, డీజిల్పై 35 రూపాయల చొప్పున చమురు సంస్థలు నష్టపోతున్నాయని అంచనా వేసింది. ముడి చమురు ధర బ్యారెల్పై $10 పెరిగితే మార్కెటింగ్ నష్టాలు లీటరుకు $6 పెరుగుతాయని స్పష్టం చేసింది. అయితే ఈ నెలాఖరులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తథ్యమని ఈ నివేదిక పేర్కొంది. 2025లో భారత్ తన ముడి చమురు అవసరాల్లో 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంది. ఇందులో 45% పశ్చిమాసియా నుంచి, 35% రష్యా నుంచి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై $11.90, డీజిల్పై $7.80 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. ఈ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసినా ప్రస్తుత నష్టాలను పూడ్చలేమని నివేదిక పేర్కొంది. ఒకవేళ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తే ప్రభుత్వానికి ఏడాదికి సుమారు $36 బిలియన్ ఆదాయం గండిపడుతుందని, తద్వారా ద్రవ్యలోటు మరింత పెరుగుతుందని అంచనా. చమురు సంస్థల జనవరి, మార్చి త్రైమాసిక ఫలితాలు నష్టాల్లోనే ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. సంస్థలను ఆదుకోవాలంటే ప్రభుత్వానికి ధరలు పెంచడం మినహా వేరే మార్గం కనిపించడం లేదు. ఫలితంగా రాష్ట్రాల ఎన్నికల కోలాహలం ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.